ఈ ప్రశ్న ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక కోణం దాని పూరక కోణంలో 2/7వ వంతు అయిన పూరక కోణం మరియు అసలు కోణాల మధ్య భేదం అడిగాడు. అంటే మన ఇచ్చిన క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయాలండి. ఏ రేట్ బట్టి డిఫరెన్స్ కనుక్కోమన్నాడు? పూరక కోణము మరియు అసలు కోణం అనమాట. అసలు ఫస్ట్ మనకు అసలు కోణం ఎంతో తెలియదు కదండి, దాన్ని ఎక్స్ అనుకుందాం. మామూలు పూరక కోణం అంటే ఏమవుద్ది? ఏవైనా రెండు కోణాలు కలిపితే 90 డిగ్రీస్ అవుతాయి, అది పూరక కోణం అవుతాయి, అవునా కదండి. ఈ ఎక్స్ అనేది మనకు తెలియదు కాబట్టి ఇంకోటి ఏమవుద్ది? 90 - ఎక్స్ అవుద్ది. ఓకేనండి. వీటి రెండాటి మధ్య రిలేషన్ ఇచ్చాడు. ఎంత అని? 2/7వ వంతు అని, అంటే 2/7. అర్థమైందండి. ఏదైనా ఒక అసలు కోణం, ఈ అసలు కోణం ఏంటో మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకున్నాం. దాని పూరక కోణం ఏమవుద్ది? 90 - ఎక్స్ అవుద్ది. కానీ రెండాటికి కూడా ఒక రిలేషన్ ఇచ్చాడు. ఏమని? 2/7వ వంతు ఉంటుంది పూరక కోణం అని చెప్పేసి. సో దాన్ని ఇలాగా ఎస్టాబ్లిష్ చేస్తామంట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/7 × 90 - ఎక్స్ అనమాట. సో 7 ఇటు తీసుకొస్తే మల్టిప్లికేషన్ అవుద్ది. అంటే 7x ఈజ్ ఈక్వల్ టు 2 × 90 - ఎక్స్. ఓకేనండి. మల్టిప్లై చేసేసండి. 7x ఈజ్ ఈక్వల్ టు 2 × 90 180 డిగ్రీస్ మైనస్ 2 × x 2x. ఓకేనా. సో ఇక్కడ 2x మైనస్ వాల్యూ అండి, ఇటు తీసుకొస్తే పాజిటివ్ వాల్యూ అవుద్ది. సో 7x + 2x ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకేనండి. సో 7x + 2x ఏమవుద్ది? 9x ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో 9 1s 9 20s. దెన్ x ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి? 20 డిగ్రీస్. మరి ఎక్స్ అనేది ఏంటండి మనం తీసుకున్నది? అసలు కోణం అని తీసుకున్నాం, అంతే కదండి. ఇది అసలు కోణంగా తీసుకున్నాం. మరి దీని పూరక కోణం ఏమవుద్దండి? పూరక కోణం కావాలంటే మనం ఏం చేయాలి? 90 - ఎక్స్ చేయాలి. ఇదే కదండి పూరక కోణం, అవును కదా. సో 90 - ఎక్స్ అంటే 90 మన ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 20 డిగ్రీస్. సో 20 డిగ్రీస్ చేస్తే 70 డిగ్రీస్. ఓకేనా. సో మనకు అసలు కోణం వచ్చింది, పూరక కోణం వచ్చింది. వాటి రెండాట్ల మధ్య భేదమే కదండి అడిగాడు. సో మనకు కావాల్సింది ఏంటండి? రెండాట్ల మధ్య భేదం ఈక్వల్ టు ఏమవుద్ది? 70 డిగ్రీస్ మైనస్ 20 డిగ్రీస్, దట్ ఈక్వల్ టు 50 డిగ్రీస్. ఓకేనా. సో 50 డిగ్రీస్ చూడండి ఎక్కడ ఉంది ఆప్షన్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఒకసారి చెప్తాను చూడండి. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ చిన్న పదాల యొక్క మీనింగ్ అనేది ఇంగ్లీష్లో ఒకలా ఉంటుంది, తెలుగులో ఒకలా ఉంటుంది, అవునా కదండి. ఆ మిస్టేక్ ఏం చేస్తామంటే ఇక్కడ పూరక కోణం అని అడిగారు కదంటే ఏం చేస్తారంటే 90లోంచి 20 తీసేసి ఆన్సర్ 70 వేస్తారండి. సో 70 కూడా ఆప్షన్లో ఉంటుంది. అలాంటి టైంలో ఏమవుతుందంటే క్వశ్చన్ రాంగ్ అవుద్ది అనమాట. మనం కరెక్ట్గా ఆలోచించండి. పూరక కోణం అంటే ఏమవుద్ది? ఇక్కడ 90 - ఎక్స్ అవుద్ది. అంటే పూరక కోణం 70 అవుద్ది, అంతేగాని 90 - ఎక్స్ చేసేసి 70 ఆన్సర్ అవ్వదండి. దీనికి అంటే పూరక కోణానికి అసలు కోణానికి భేదం అడిగాడు. ఆ భేదం ఏమైందండి? 70 - 20 ఈజ్ 50 డిగ్రీలు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ ప్రశ్న చూడండి. సమితి A - B యొక్క సమితి నిర్మాణ రూపం అన్నాడు. అంటే మనకి ఇచ్చిన డేటాను ఏం చేయాలండి? న్యూమరికల్గా రిప్రజెంట్ చేయాలి. ఏ విధంగా? ఆప్షన్ చూడండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ బిలాంగ్స్ టు బి లేదా ఎక్స్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, లేదా మరియు అని అంటే రెండు ఆప్షన్లు ఉన్నాయి. లేదా మరియు అని. లేదా అంటే ఇది లేదా ఇది అవ్వచ్చు, అంతే కదండి దాని మీనింగ్. మరి మరియు అంటే ఇది అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఇది కూడా సాటిస్ఫై అవ్వాలన్నమాట. రెండు సాటిస్ఫై అయితే మరియు అంటాం. లేదా అన్నప్పుడు రెండాట్లో ఏదో ఒకటి సాటిస్ఫై అయితే సరిపోద్ది అనమాట. ఓకేనండి. అయితే ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు A - B అంటే మనకు తెలియాలి కదా, ఏ విధంగా చేస్తామో. ఫర్ ఎగ్జాంపుల్కి ఏ అని ఒక సెట్ తీసుకోండి. అందులో 1 2 3 and 4 అనే 4 ఎలిమెంట్స్ తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్ బిలోని 1 2 5 6 అని తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు A - B కావాలనుకోండి, ఏం చేయాలి మనం? రెండాటిలో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయో అవి తీసేసి, ఓకేనా, అంటే కొట్టేయకూడదు, యాక్చువల్గా రిమూవ్ చేస్తాం. సో ఏ సెట్లో ఏదైతే మిగిలాయో అవి మాత్రం అవుతాయండి. ఓకేనా. దీన్నే A - B అంటాం. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. బిలోని కూడా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. దాన్ని మనం మెన్షన్ చేసామా? లేదు, అవునే కదండి. ఇక్కడ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ మాత్రమే డినోట్ చేస్తాం. దాన్ని A - Bగా చేస్తాం. ఓకేనండి. దీన్ని ఏ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం మనం అంటే మనం సెట్స్గా ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే ఇక్కడ చూడండి, ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు బి అన్నారు. మరి బిలో ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ A - Bలోని ఏమి లేవు కదా, అంటే ఈ ఆప్షన్ తప్పే కదండి. ఓకేనా. ఇక్కడ కూడా సేమ్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా తప్పు.
అంటే ఎక్స్ అంటే ఏంటంటే ఇది ఒక ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ ఏమవ్వాలి, దేనికి చెందాలన్నాడు, బీకి చెందాలన్నాడు. మరి బీ చెందిన రాసాం మనం ఇక్కడ, రాయలేదు కదండి. కాబట్టి ఫస్ట్ 2 ఆప్షన్లు తప్పు అనమాట. చూడండి ఇక్కడ ఇచ్చాడు రెండోది 3వ ఆప్షను, ఎక్సెస్ బిలాంగ్స్ టు ఏ అన్నాడు. ఎక్సెస్ బిలాంగ్స్ టు అంటే ఏ ఎలిమెంటే కదండి, ఇది ఏ చెందిందే కదా, కాబట్టి ఇది రైట్ అవుద్ది. చూడండి ఇక్కడ లేదా అన్నాడు. లేదా అంటే ఇది లేదా ఇది జరగవచ్చు, అంటే ఇది జరగవచ్చు అని కూడా ఛాన్స్ ఉంది కదా. ఏమన్నాడు, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అన్నాడు. జరిగింది కదండి, అంటే ఇది లేదా ఇది జరగాలని అన్నాడు. కానీ ఖచ్చితంగా ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, ఇది మరియు ఇది కూడా జరగాలి, అవునా కదండి. అంటే ఇది మాత్రం లేకుండా ఈ విధంగా జరగవచ్చా, లేదు కదండి, మొత్తము జరగాలి. కాబట్టి మనకు ఆప్షన్ ఏమవుద్ది, డి అవుద్ది అనమాట. ఓకేనా. అందుకే మనకు మరియు లేదా కోసం ముందు చెప్పాను అనమాట. లేదా అంటే ఈ రెండాట్లో ఏది జరిగినా పర్లేదు, మరియు అంటే ఖచ్చితంగా రెండు కూడా జరగాలన్నమాట. ఓకేనా. కాబట్టి ఇప్పుడు మనకి ఏమైంది, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అవ్వాలి, అట్ ద సేమ్ టైం మరియు ఎక్స్ అనేది బీకి చెందకూడదు అని అన్నది సాటిస్ఫై అయింది కదండి దీనికి. సో ఈ విధంగా చేయాలన్నమాట. అంటే సెట్స్లో మనం యూనియన్స్ ఉంటాయి అండ్ ఇంటర్సెక్షన్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇలాగా డిఫరెన్షియేషన్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకసారి మనం రిమైండ్ చేసుకుందాం మళ్ళీ తర్వాత క్లాస్లోనే. ఓకేనా. ఇప్పుడు ఏ మైనస్ బి అంటే ఏం చేస్తాం, ఓన్లీ ఏలో ఉన్న ఎలిమెంట్లు అంటే మిగిలిపోయిన ఎలిమెంట్స్ మాత్రమే మనం తీసుకోవాలన్నమాట. అది ఏ మైనస్ బి అవుతుంది. అంటే దాన్ని ఎలాగ మనం వర్డ్స్ రిప్రజెంట్ చేస్తామంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అనమాట. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, కాస్ థీటా మైనస్ సైన్ థీటా మరియు సైన్ థీటా అండ్ కాస్ థీటా బిందువుల మధ్య దూరం అడిగాడండి యూనిట్లలోని. అక్కడ ఆప్షన్ చూస్తే √2, √3 అండ్ థర్డ్ ఆప్షన్ √ఓవర్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా, ఫోర్త్ ఆప్షన్ √ఓవర్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా అనమాట. అయితే ఏమైనా 2 బిందువులు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా x1, y1 ఇదొక బిందువు తీసుకోండి. నెక్స్ట్ x2, y2 అనే 2 బిందువులు ఉన్నాయనుకోండి. ఓకేనా. వీటి రెండాటి బిందువుల మధ్య దూరం అడిగితే మనం ఏం చేస్తామండి, సమ్ ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. అప్పుడు ఏబి ఏమవుద్ది, √ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇదే కదండి ఫార్ములా మనకి ఏదైనా 2 బిందువుల మధ్య దూరానికి. ఓకేనా. అప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడండి, ఏ ప్లేస్లో x1 ప్లేస్లో ఏమి ఇచ్చాడు, కాస్ థీటా ఇచ్చాడు. y1 ప్లేస్లో మైనస్ సైన్ థీటా, ఇదొక పాయింట్. నెక్స్ట్ రెండో పాయింట్ ఏమి ఇచ్చాడు, సైన్ థీటా కాస్ థీటా ఇచ్చాడు. సో ఇదే వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి, మనకి ఆ రెండు బిందువుల మధ్య దూరం అయితే కనుక్కోవచ్చు అన్నమాట ఈజీగా. సో √ఓవర్ x2 అంటే ఎంతంటే ఇక్కడ సైన్ థీటా, సో సైన్ థీటా మైనస్ ఇక్కడ చూడండి x1 ఏముంది, కాస్ థీటా, సో కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ చూడండి y2 ఎంత ఉందో, y2 అంటే కాస్ థీటా, ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ఉంది కాబట్టి డైరెక్ట్ ప్లస్ రాస్తున్నాను, లేకపోతే ఒకసారి రాస్తాను చూడండి, మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్. ఇంతే కదండి చేయాలి. ఇది చూడండి మీరు అక్కడ చేసినట్టు ఉంది ఈ ప్రాబ్లం, సేమ్ ముందు ప్రాబ్లం మనం సాల్వ్ చేసాం. ఏదని చూడండి, సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ థీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్. ఇది దీన్ని చేసాం లేదండి ముందు ప్రాబ్లంలోనే, దీని సొల్యూషన్ ఎంత వస్తుంది అనేది చేసాం కదండి. ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఓకేనా. అంటే నేను డైరెక్ట్ రాసేస్తున్నాను, అంటే దీని వాల్యూ మొత్తం ఎంత, 2. సో ఆన్సర్ ఈస్ √2 అనమాట. కావాలనుకో మీరు చేసుకోవచ్చు, సైన్ స్క్వేర్ థీటా ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా మిగులుతుంది, ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా మిగులుతుంది. నెక్స్ట్ మైనస్ 2ab అంటే మైనస్ సైన్ థీటా కాస్ థీటా, ఇక్కడ ప్లస్ 2ab 2 కాస్ థీటా సైన్ థీటా మిగులుతుంది. రెండు క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏం మిగులుతాయి, 2 సైన్ స్క్వేర్ థీటా 2 కాస్ స్క్వేర్ థీటా, 2 కామన్ తీస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ నథింగ్ బట్ 1. సో 1 × 2 ఈజ్ 2, కాబట్టి √2 మిగిలింది అనమాట. ఆప్షన్ ఈస్ 1 కరెక్ట్ అనమాట. మళ్ళీ సార్ చెప్తున్నా చూడండి, ఇది ఆల్రెడీ ముందు ప్రాబ్లం మనం సాల్వ్ చేసాం కాబట్టి ఇంకా డైరెక్ట్గా దీని బదులుగా మనం 2 అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం అన్నమాట. యాక్చువల్గా చేసిన సరే మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది కాబట్టి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇంకా షార్ట్ కట్ చేస్తాం దీన్ని. సో దీని వాల్యూ ఎంత అండి, 2, కాబట్టి రూట్లో ఉంది కాబట్టి √2 వద్దన్నమాట ఆన్సర్. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇందులోని ఏదైనా 2 బిందువులు ఇచ్చినప్పుడు వాటి మధ్య దూరం కావాలనుకుంటే ఏం చేయాలి, x2 మైనస్ √ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అనమాట. ఏదైనా 2 బిందువుల మధ్య దూరానికి ఈ ఫార్మ్ మీకు గుర్తుంటే మిగతా సొల్యూషన్ అంతా ఈజీగా మనం చేయగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, 4x³ ప్లస్ 3x² మైనస్ 4x ప్లస్ k అనే బహుపదికి x-1 కారణాంకం అయిన k విలువ అని అన్నాడండి. ఏదైనా ఒక నెంబరు వేరే నెంబర్ కారణాంకం ఎప్పుడు అవుతుందండి,
ఆ పెద్ద నెంబర్ని ఇది డివిజిబుల్ చేసినప్పుడు. అంటే 4 ఉందండి, 4కి 2 కారణాంకం అవుద్ది. ఎందుకని 4ని 2 అనేది డివిజిబుల్ చేస్తుంది కాబట్టి. అవునా కదా? మరి మనకేమి ఇచ్చాడండి బహుపది ఒకటి 4x³ ప్లస్ 3x² మైనస్ 4x ప్లస్ k. ఇంతేనండి, 4x³ ప్లస్ 3x² మైనస్ 4x ప్లస్ k ఇచ్చాడు. దీనికి కారణాంకం ఏమి ఇచ్చాడండి, x-1 కారణాంకం అని ఇచ్చాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం సింపుల్గా ఏం చేయాలంటే ఏదైతే కారణాంకం ఉందో దాన్ని 0కి ఈక్వల్ చేయండి. దాని x = ఏమవుతుందండి 1. x-1 = 0. ఈ -1 అటు వెళ్తే ఏముంది +1 అయింది. అంటే x = 1 అయింది. ఇది తీసుకుని దీనిలో సబ్స్టిట్యూట్ చేసేయండి. చేస్తే ఏమవుద్ది 4/1³ ప్లస్ 3 × 1² మైనస్ 4 × 1 ప్లస్ k = 0. సరే ఎందుకు సార్ 0 పెట్టారు అంటే ఇక్కడ ఏముందండి, ఇది కారణాంకం అయినప్పుడు ఇది మొత్తం చేస్తే ఎంత కావాలి 0 రావాలా లేదండి కారణాంకం. ఇప్పుడు చూడండి 4/2 చేసాం అంటే మనం క్రాస్ చేస్తే 2 టైమ్స్ అంటే రిమైండర్ ఎంత ఇక్కడ 0 వచ్చిందా లేదండి. అలాగే ఇది రిమైండర్ అన్నమాట. ఇదంతా చేస్తే మనకి ఎంత రావాలి 0 రావాలన్నమాట. ఓకేనా. సో 1³ అంటే 1 అవుతుంది కాబట్టి ఇది 4 ప్లస్ ఇది 3 4 × 1 మైనస్ 4 ప్లస్ k = 0. సో +4 అండ్ -4 ఈజ్ క్యాన్సల్. అంటే ఇక్కడ ఏం మిగిలింది 3 + k = 0. దెన్ ఈ +3 అంటే అదే పంపిస్తే ఏమవుతుంది -3 అవుద్ది. అంటే k = -3 అనమాట ఆన్సర్. సో -3 చూడండి. సో B ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ సార్ చెప్తాను చూడండి, ఏదైనా ఒక నెంబర్కి వేరే కారణాంకం అవ్వాలంటే ఏమవ్వాలండి, ఆ పెద్ద నెంబర్ చిన్న నెంబర్ ఏమైంది ఖచ్చితంగా మన నుంచి కట్ అవ్వాలి. అదే టేబుల్లో మనకు కట్ అవ్వాలన్నమాట. అంటే మనకు పాలినామియల్ ఇచ్చాడు బహుపది, అది x-1 అనేది కారణాంకం అవుతుందని చెప్పేసాడండి వాడు. సో కారణాంకం అయినప్పుడు ఏమవుతుంది, ఇది 0కి ఈక్వల్ చేసాం. సో x = 1 అయింది. ఈ 1 తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవ్వాలి, ఆన్సర్ మొత్తం 0 అవ్వాలి. సో అది మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది మనకి 3 + k = 0 వచ్చింది. సో +3 అటు వెళ్తే -3 అయింది. సో k = -3 అనమాట. సో బహుపదిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయండి, మనం ఈజీగా చేయొచ్చు అన్నమాట. మంచి మార్క్స్ అయితే రావచ్చు దీని నుంచి. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఈ ప్రశ్న చూడండి, నైనిక ఒక రెస్టారెంట్ నందు 8 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక వృత్తాకార పిజ్జాను ఇవ్వమని కోరింది. కానీ 8 సెంటీమీటర్ల పిజ్జా అందుబాటులో లేని కారణంగా బేరర్ ఆమెకి 2 5 సెంటీమీటర్ల వ్యాసార్థం గల పిజ్జాను ఇచ్చాడు. నైనిక తన ఆర్డర్ కంటే తక్కువ సరఫరా చేశాడని వాదించింది. కానీ బేరర్ తన 2 5 సెంటీమీటర్ల వ్యాసార్థం గల పిజ్జాను ఇచ్చాను కనుక ఇచ్చిన ఆర్డర్ కంటే 2 సెంటీమీటర్లు ఎక్కువే ఇచ్చానని వాదించాడు. వీరిలో సరైన వాదన ఏది మరియు ఎంత మొత్తంలో అన్నాడు. చాలా మంచి ప్రశ్న అండి ఇది. చాలా సింపుల్, కానీ అంత పెద్ద ప్రశ్న చూసి మనం ఏం చేస్తామంటే ఇదే డ్రాప్ ఎంత ఉందని చెప్పేసి విడిచిపెట్టేస్తాం. కానీ చాలా సింపుల్ అండి అండ్ మంచి క్వశ్చన్. చూడండి, ఇది ఆప్షన్లో ఏమి ఇచ్చాడు, బేరర్ వాదన సరైనది 2 సెంటీమీటర్లతో ఇచ్చాడు. నైనిక వాదన సరైనది 14 చదరపు సెంటీమీటర్లతో ఇచ్చాడు. బేరర్ వాదన సరైనది 14 చదరపు సెంటీమీటర్లతో. లాస్ట్ ఆప్షన్ చూస్తే నైనిక వాదన సరైనది 2 సెంటీమీటర్లతో అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలండి, పిజ్జా అంటే వృత్తాకారంగా ఉంటుంది కాబట్టి వాడి ఏరియాలు తెలుసుకుంటే మనకి ఇచ్చింది ఏది కరెక్టో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కదండి. అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్తో మనం చెప్పలేకపోవచ్చు, కానీ ఇక్కడ చివరున్న ఆప్షన్తో మనం చెప్పగలుగుతాం. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఫస్ట్ నైనిక కోరుకుంది ఏంటండి, 8 సెంటీమీటర్లు వ్యాసార్థం గల పిజ్జా కావాలి. అంటే ఇలా ఒక పిజ్జా తీసుకున్నట్లయితే దాని రేడియస్ ఎంత ఇచ్చాడండి 8 సెంటీమీటర్లు. ఇప్పుడు దానికి కావాల్సిన మనకి వైశాల్యం తీసుకుందాం. ఓకేనా, వైశాల్యం ఏమవుద్దండి πr². అంతేకాదండి, r అంటే మనకు తెలుసు కాబట్టి. సో పైలో కూడా వాల్యూస్ ఉన్నాయి కాబట్టి పైన అలా ఉంచేద్దాం. సో పైన అలా ఉంచేస్తే r ఎంతండి 8 కాబట్టి 8 సబ్స్టిట్యూట్ చేయండి. 8² అంటే 8² మీన్స్ 64 అంటే 64π. మనకి ఏమవుతాయి ఆల్రెడీ ఏరియా అంటే ఏంటండి మనం ఏం చెప్పాం, 2 కొలతల యొక్క మల్టిప్లికేషన్ కాబట్టి చదరపు సెంటీమీటర్లు. ఓకేనా, అంటే మనకు ఆన్సర్ చదరపు సెంటీమీటర్లు వస్తుందని తెలిసింది. ఓకేనండి. నెక్స్ట్ బేరర్ ఏం చేశాడు, 5 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్నాయి, ఎన్ని ఇచ్చాడు 2 ఇచ్చాడు. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా డ్రా చేస్తున్నాను. చిన్నగా అంటే పిజ్జా సైజ్ చిన్నది కదా 5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో. సో ఇక్కడ నుంచి ఇక్కడ కొన్ని డిస్టెన్స్ ఎంతండి 5 ఇచ్చాడు. అప్పుడు ఇక్కడ ఉన్న వైశాల్యం చూడండి, ఇక్కడ కూడా సేమ్ πr² అవుద్ది. ఓకేనా, సో పై అలా ఉంచేద్దాం. r అంటే అందండి 5 కాబట్టి 5² = 5² మీన్స్ 25π. ఇది ఒక్క పిజ్జా యొక్క పరిమాణం, అవునా కదండి. మనకి ఎన్ని ఇచ్చాడు, అలాంటి పిజ్జాలు ఎన్ని ఇచ్చాడు, ఆవిడకి 2 ఇచ్చాడు కాబట్టి × 2తో మల్టిప్లై చేసేయండి. చేస్తే ఎంత వచ్చింది
50 పై. ఇది కూడా ఏంటండి చదరపు సెంటీమీటర్లు. ఓకేనండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి రెండాటిలో 8 సెంటీమీటర్ వ్యాసార్థం గల ఒక పిజ్జా తీసుకుంటే దాని వైశాల్యం ఎంత వచ్చింది 64 పై చదరపు సెంటీమీటర్లు వచ్చింది 64 పై. మరి 5 సెంటీమీటర్ల వ్యాసార్థం గల పిజ్జా ఇస్తే అలాంటి 2 ఇస్తే దాని వైశాల్యం ఎంత వచ్చిందండి 50 పై చదరపు సెంటీమీటర్లు. ఇప్పుడు ఇది ఎక్కువ ఇది ఎక్కువ అండి, మీరు అబ్జర్వ్ చేసి చెప్పండి. మనకి ఏముంది 64 ఎక్కువ 50 ఎక్కువ, 64 ఎక్కువ కదండి, అవునా? అప్పుడు డిఫరెన్స్ ఎంత వస్తుంది రెండాటి మధ్య? డిఫరెన్స్ ఎంత వస్తుంది 64 పై మైనస్ 50 పై చేస్తే టోటల్గా ఎంత వచ్చింది వేరియేషన్ 14 పై. ఓకేనా? ఇప్పుడు 14 పై ఉన్న ఆప్షన్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే ఈ 2 తీసేసేయండి, ఈ 2 కాదని తెలిసిపోయింది. ఇప్పుడు ఎవరు వాదన కరెక్ట్? నైనిక వాదించింది సరైనది అయిందా లేదా బేరర్ వాదించింది సరైనది అయిందా? నైనిక ఏమంది, నాకు ఇచ్చిన పిజ్జాలోని దాని యొక్క వైశాల్యం తగ్గిపోయింది, క్వాంటిటీ తగ్గిపోయిందని చెప్పేసి వాదించింది. ఎంతతో అని 14 పై అని. అదే కదండి వచ్చింది మనకు ఆన్సర్. మరి బేరర్ కూడా అన్నాడు ఏమని, ఏమన్నాడు 14 పై చదరపు. ఈయన కూడా ఏం చేశాడు ఎక్కువ ఇచ్చాడని ఈయన చెప్తున్నాడు. మరి ఇది కరెక్టా ఇది కరెక్ట్ అండి? మనకి నైనిక చెప్పింది కరెక్ట్ అనమాట. అంటే ఆ రెండాటి యొక్క వేరియేషన్ ఎంత వచ్చింది మనకి 14 పై చదరపు సెంటీమీటర్లు వచ్చింది. అర్థమైందండి ఈ క్వశ్చన్? చాలా సింపుల్ క్వశ్చనే, కానీ మీకు అర్థం అవ్వాలని స్టెప్ బై స్టెప్ చెప్పాను అనమాట. ఏం చేశాడు, ఫస్ట్ ఒక పిజ్జా ఆర్డర్ చేసిన తను 8 సెంటీమీటర్ వ్యాసార్థం ఉన్నది కాబట్టి దాని వైశాల్యం ఎంత వచ్చింది 64 పై చదరపు సెంటీమీటర్ వచ్చింది. ఓకేనా? బేరర్ ఏం చేశాడు 8 సెంటీమీటర్ వ్యాసార్థం ఉన్న పిజ్జాలు అందుబాటులో లేవని 5 సెంటీమీటర్స్ వ్యాసార్థం ఉన్న పిజ్జాలు 2 ఇచ్చాడు. అప్పుడు 10 అవుతుంది కదా, నేను ఇచ్చింది ఎక్కువ అని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నాడు అనమాట. యాక్చువల్గా ఏం జరిగింది మరి 5 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న దాని వైశాల్యం ఎంత వచ్చింది 25 పై వచ్చింది. మనకు 2 పిజ్జాలు ఇచ్చారు కాబట్టి ఇంటూ 2 చేసాం, సో 50 పై వచ్చింది. సో రెండాట్లో కంపేర్ చేస్తే ఏది పెద్దది ఉందండి మరి అప్పుడు 64 పై అనేది ఎక్కువ. కాబట్టి నైనిక చెప్పింది కరెక్ట్ అవుతుంది. కాబట్టి తనకి ఎంత తక్కువ వచ్చింది 14 పై చదరపు సెంటీమీటర్ల వ్యాసార్థం తనకు ఉన్న భాగం ఏమైంది తక్కువ వచ్చింది అన్నమాట. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి ఎంత బాగుంది క్వశ్చన్. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ ప్రశ్న చూడండి, సత్య ప్రవచనాన్ని గుర్తించండి అని 4 స్టేట్మెంట్లు ఇచ్చాడండి మనకి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి ఏమి ఇచ్చాడు, అది ఫస్ట్ స్టేట్మెంట్ చేస్తున్నాను. a ప్లస్ రూట్ బి ఇంటూ a మైనస్ రూట్ బి అని ఇచ్చాడండి. ఓకేనా? ఇది చూస్తే ఏ విధంగా ఉన్నాయి, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ చేస్తే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, అంతే కదండి. అంటే మనకి ఇక్కడ ఏం రావాలి, మనకి సొల్యూషన్లోని దీన్ని యూజ్ చేస్తే a స్క్వేర్ మైనస్ బి రావాలి, అంతే కదండి. ఎందుకంటే రూట్కి పడతాం అనుకోండి, రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి మనకి ఏం రావాలి అక్కడ a స్క్వేర్ మైనస్ బి రావాలి. మరి అక్కడ వచ్చిందండి a స్క్వేర్ మైనస్ బి, ఇక్కడ లేదు కాబట్టి ఇది తప్పు ఆన్సర్ అనమాట. మళ్ళీ వస్తే చెప్తాను చూడండి. ఇది ఏ విధంగా ఉంది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, అంటే మనకు ఆన్సర్ ఏం రావాలి a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రావాలి. ఏ ప్లేస్లో ఏముంది a ఉంది అంటే a స్క్వేర్ వస్తుంది. బి ప్లేస్లో ఏముంది రూట్ బి ఉంది, రూట్ బి హోల్ స్క్వేర్ చేస్తే రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతే a స్క్వేర్ మైనస్ బి రావాలి. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు a మైనస్ బి వస్తుందని ఇచ్చాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, రూట్ a ప్లస్ రూట్ బి ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడు a ప్లస్ 2ab ప్లస్ బి అని ఇచ్చాడు. ఓకేనా? అంటే మొత్తం చూడండి, ఈ మొత్తం ఏముంది, ఇది రూట్ వాల్యూ, ఇది ఒక రూట్ వాల్యూ, అంతే కదండి. అంటే ఎలా రాయొచ్చు a/1/2 ప్లస్ b/1/2 అలా ఇవన్నీ చేసుకుని చేస్తే ఎందుకు మీరు సింపుల్గా అర్థమైపోతుంది కదా. ఇక్కడ రూట్ వాల్యూ ఉంది, ఇది రూట్ వాల్యూలో ఉంది, కానీ మనకు వచ్చే ఆన్సర్ 2ab ఇలాగ వచ్చే ఛాన్స్ ఉందండి ఎక్కడైనా? లేదు కదండి. కాబట్టి ఇది కూడా ఆప్షన్ లేదు. కానీ మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. ప్రూవ్ చేస్తే చాలా లెంతీ అయిపోద్ది, మనం చూస్తే అర్థమైపోతుంది కదండి. ఈ రూట్లో ఉన్న వాల్యూని స్క్వేర్ చేసినా సరే మనకి ఇది ఈ ప్రోడక్ట్ అయితే రాదని చెప్పేసి. నెక్స్ట్ చూడండి థర్డ్ వన్, a/m బై a/n ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు a/m+n అని ఇచ్చాడు. యాక్చువల్గా ఇది దేనికి ఫార్ములా అండి, ఎప్పుడైతే భూములు సమానంగా ఉండి వాటి మధ్య మల్టిప్లికేషన్ ఉంటుందో అప్పుడే ఏమవుద్ది a/m+n అని వస్తుంది, అవునా కాదండి. ఎప్పుడు మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడండి మనకి డివిజన్ ఇచ్చాడు. డివిజన్లో మనకి a/m+n వస్తుందండి, రాదు కదా. కాబట్టి ఇది కూడా రాదు. మరి ఇక్కడ చూడండి లాస్ట్ ఆప్షను ఏమిచ్చాడు nth రూట్ ఆఫ్ a ఈక్వల్ టు a⁴1/n అని ఇచ్చాడండి. ఇది కరెక్టా కాదండి? ఫర్ ఎగ్జాంపుల్ మనం రూట్ రాస్తాం, రూట్ 2 అని ఉందనుకోండి, దీన్ని ఎలా రాస్తున్నాం 2/1/2 అని రాస్తున్నాం లేదండి. అంటే రూట్ వాల్యూ మీన్స్ ఇక్కడ 2 ఉంటుంది కాబట్టి, అవునా కదా. అంటే ఈ స్టేట్మెంట్కి ఇది మనకు తెలిసింది కదండి, ఇది ఈ ఫార్ములా
దీన్ని బట్టి నుంచే ఇవన్నీ కూడా వచ్చాయి. అవునా కదండి? అంటే ఈ స్టేట్మెంట్ కరెక్టా కదా? కరెక్ట్ కాబట్టి ఇది మనకు ఆప్షన్ ఏమవుద్దండి? డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుద్ది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సో మొత్తం 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇది ఎలా ఉంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉంది. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రావాలి. అంటే ఆన్సర్ మనకి ఏ రావాలి? ఏ స్క్వేర్ మైనస్ బి రావాలి. సో కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏ మైనస్ బి ఇచ్చాడు. నెక్స్ట్ రూట్ ఓవర్ అంటే మనం దీన్ని ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు కదండి. సో ఏ ప్లస్ బి హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 అని చెప్పేసి దీన్ని స్క్వేర్ చేసి కంటే చాలా లెంతీ ప్రాసెస్. కాబట్టి చూస్తే అర్థమైపోతుంది మనకి. ఇక రూట్ వాల్యూలు ఉన్నాయి. ఇటు చూస్తే మనకి ఏముంది? ఏ ప్లస్ 2ab ప్లస్ బిగా ఉంది. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ 3 ఆప్షన్ చూస్తే మనకి ఏంటి? ఒక ఐడెంటిటీ ఇచ్చాడు. ఏ పవర్ m బై ఏ పవర్ n ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n అని. ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n ఎప్పుడు వస్తుంది? వాటి భూములు సమానంగా ఉండి వాటి ఏమవ్వాలి? వాటి మధ్య మల్టిప్లికేషన్ అయి ఉంటే గుణకారం ఉన్నప్పుడు మాత్రమే ప్లస్ సింబల్ వస్తుంది. కాబట్టి ఇది కూడా రాంగ్. ఎందుకంటే ఇది ఏమవుతుంది? డివిజన్ ఇస్తాడు కాబట్టి. లాస్ట్ ఆప్షన్ చూడండి. రూట్ ఓవర్ ఏ ఇచ్చాడు. రూట్ ఓవర్ ఏని అటు పంపిస్తే ఏమవుతుంది? రూట్ని 1/n అవుద్ది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుద్ది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ ప్రశ్న ఒకసారి చదవండి. -5,6 బిందువు గుండా పోతూ 3,2 కేంద్రంగా గల వృత్తం యొక్క వ్యాసం అడిగాడండి. ఏంటండి? ఫస్ట్ ఒక వృత్తం తీసుకోండి. ఓకేనా? ఏమన్నాడు? ఇక్కడ కేంద్రము 3,2 ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఏదో ఒక బిందువు తీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక బిందువు. ఓకేనా? ఇక్కడ ఏముంది? -5,6 ఇచ్చాడు. ఇలాగే 2 బిందువులు ఇచ్చిన తర్వాత మనకి ఏం కావాలన్నాడు? మొత్తం వృత్తం యొక్క వ్యాసం అంటే ఏంటండి? ఇక్కడ నుంచి చివరి వరకు ఇది మొత్తం కావాలని అడిగాడు. మొత్తం దేంతో డినోట్ చేస్తాం? డీతో డినోట్ చేస్తాం. ఓకేనా? మనకు ఆర్ తెలిస్తే మనం డి కనుక్కోవచ్చు కదండి ఈజీగానే. ఎందుకంటే డి ఈక్వల్ టు 2r కదండి. ఓకేనా? ఆర్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండాల్సిన డిస్టెన్స్ ఇది ఆర్. ఓకేనా? అంటే ఎక్కడో బిందువు ఉంది, ఇక్కడ ఒక బిందువు ఉంది. ఈ బిందువుల మధ్య దూరం ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఏమైనా 2 బిందువుల మధ్య దూరాన్ని ఎలా కనుక్కుంటాం? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ రూట్ ఓవర్. ఇదే కదండి బిందువుల మధ్య దూరం అంటే. మనకు కావాల్సిన ఆర్ కాబట్టి ఆర్ అని డినోట్ చేస్తున్నాను. సో x2 అంటే -5 మైనస్ x1 అంటే ఎంత చూడండి? 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 చూడండి ఎంత? 6 అండ్ y1 ఈజ్ 2 హోల్ స్క్వేర్ రూట్ ఓవర్. ఓకేనా? చూడండి -5 -3 టోటల్గా -8 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది 6 - 2 ఈజ్ 4 స్క్వేర్ రూట్ ఓవర్. ఓకేనా? సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ స్క్వేర్ చేస్తే 8 8 ఆర్ 64 ప్లస్ ఇదంతా వస్తుంది చూడండి. 4 4 ఆర్ 16 రూట్ ఓవర్. టోటల్ చూస్తే రూట్ ఓవర్ 80. ఓకేనా? ఆర్ ఎంత వచ్చిందని మనకి? రూట్ ఓవర్ 80. దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేయొచ్చు కదా. బయటికి ఏదైనా తీసుకొచ్చేస్తే మనకి ఆప్షన్ అన్నీ కూడా రూట్ 5లో ఉన్నాయి కాబట్టి 5తో డినోట్ చేయొచ్చు కదా. దీన్ని ఎలా చేస్తాం? 5 × 16 రాయొచ్చు కదండి. రూట్ ఓవర్ 5 16 సార్ 80 కదండి. సో 16 బయటకు వస్తే ఏమవుద్ది? 4 అవుద్ది. సో 4√5. మనకి ఇక్కడ వరకు ఏమొచ్చింది? అంతా కూడా ఆర్ వాల్యూ. అవును కదా? మనకు కావాల్సింది ఏంటి? డి. సో డి ఈక్వల్ టు ఏంటండి? 2r. దట్ ఈస్ మీన్ 2 ఇంటూ మనకు వచ్చిన ఆర్ అంతా 4√5. దట్స్ మీన్ 4 2s are 8√5. సో డయామీటర్ అంటే వ్యాసం ఎంత వచ్చిందండి మనకి? మొత్తం ఈ వృత్తానికి 8√5 వచ్చిందండి. ఒకసారి చూడండి, మళ్ళీ చెప్తున్నాను. మనకి ఒక సర్కిల్ ఇచ్చాడు, ఒక 2 బిందువుల మధ్య దూరం ఇచ్చాడండి. అది ఆర్ అవుద్ది. ఒక బిందువు ఏమవుద్ది? కేంద్రం ఉంది. ఇంకో బిందువు మన వృత్తం పైన ఏదో ఒక బిందువు అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ ఎంత అవుతుందండి? ఆర్ అవుద్ది. ఒక 2 బిందువుల మధ్య దూరం కనుక్కోవాలని మనకు ఫార్ములా ఉంది. ఏంటండి? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ రూట్ ఓవర్. ఓకేనా? సో ఆ బిందువులను ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? √80 వచ్చింది. మన ఆప్షన్ చెక్ చేస్తే అన్నీ కూడా √5లో ఉన్నాయి కాబట్టి దీన్ని 5 మల్టిపుల్గా రాయగలమేమో చూడండి. అప్పుడు 5 × 16 రాయొచ్చు కదా. 5 16 ఆర్ 80 కాబట్టి సో 16 అనేది లోపల ఉంది. బయటకు వస్తే ఏమవుతుంది? √14 అంటే కదండి. √16 అంటే ఎంత మనకి? 4 కదా. సో బయటకు తీసుకొస్తే 4 అయింది. రిమైన్ √5 అలా ఉంది. √5. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4√5 అయింది. మనకు కావాల్సిన ఆర్ కాదు కదండి, వ్యాసార్థం కాదు కదా. మనకు కావాల్సింది ఏంటి? వ్యాసం కావాలి. వ్యాసం అంటే ఏంటండి? 2r. 2 వ్యాసార్థాలు కలిపితే ఒక వ్యాసం. అవునా కదండి? సో డి ఈక్వల్ టు 2r. ఆర్ బదులు మనం ఏం చేసాం? 4√5ని సబ్స్టిట్యూట్ చేసాం. సో 2 4s are 8 √5 అలా √5. సో 8/5 ఇస్ ఆన్సర్ అన్నమాట మన ఆన్సర్. సో మనకి వ్యాసం ఎంత వచ్చిందండి? 8/5 అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం.